మన పూర్వీకులు చెప్పిన ప్రతి కథలో ఓ సత్యం దాగి ఉంటుంది. వాటిలో కొన్ని కథలు మనకు భయాన్ని కలిగిస్తాయి, మరికొన్ని విశ్వాసాన్ని నమ్మకంలోకి మార్చేస్తాయి. అలాంటి కథే ఇది దేవతా సర్పం కథ. మన శాస్త్రాలలో, పురాణాలలో సర్ప అనే పదం వచ్చిందంటే అది భయానికి సూచిక కాదు, అది ఒక రహస్యానికి సంకేతం, ఓ శక్తికి ప్రతీక. ఆ శక్తి పుణ్యమా పాపమా మనం అన్వేషించాల్సిందే. మన భారతీయ సాంప్రదాయంలో నాగులు అంటే దేవతా సమూహమే. శివుడి కంఠంలో ఉన్న వాసుకి నుండి విష్ణువు శయనిస్తున్న ఆదిశేషుడి వరకు వీరంతా ఆ పరమశక్తులే. కానీ ఎప్పటికప్పుడు మనకు అజ్ఞాతంగా ఉండిపోయిన ఒక పేరు దేవతా సర్పం. ఇది ఏమీ ఓ సాధారణ పాము కాదు, ఇది ఒక జ్ఞానమూర్తి, ఒక శక్తి స్వరూపం, ఒక రహస్యదారి. ఒక చిన్న గ్రామం, తూర్పుగోదావరి జిల్లాలోనో లేక కేరళ అడవుల మధ్యలోనో ఉన్న ఒక యుగాల నాటి నాగమందిరం. అక్కడే మొదలైంది ఈ కథ. ఆ ఊరిలో ఒక వృద్ధుని మాటలు చెబుతారు. ఓ పిల్ల, దేవతా సర్పం ఒక్కసారి కనబడితే ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. కానీ అదే పాము కనిపించుకుంటే అక్కడ శాపమే. దేవతా సర్పం ఎక్కడి నుండి వచ్చింది? ఇది శివుని గర్భంలోచా లేక బ్రహ్మ సృష్టించిన అంతఃశక్తి కావచ్చా? మనం తెలుసుకుందాం. హిందూ మతంలో సర్పాలను 2 కేటగిరీలుగా చీల్చారు. ఒకటి నాగదేవతలు, పూజలు అందుకునే శక్తి కాపాడే దేవతా రూపాలు. రెండవవి దేవతా సర్పం, తత్వశాస్త్రంలో తెలిపిన అత్యంత రహస్యమైన సర్పరూపం. ఈ దేవతా సర్పం గురించి గుప్త నాగవంశీయులు మాత్రమే వివరంగా చెప్పగలుగుతారని అంటారు. వారు దీన్ని జ్ఞాన సర్పం అని పిలుస్తారు. ఇది ఒక జీవిశక్తి కాదు, అది బ్రహ్మాండంలోని స్ఫూర్తి శక్తి. త్రికూట పర్వతాల దగ్గర ఉన్న గుహల్లో దీని ధ్యానం జరుగుతుంది. కొన్ని మానవులు దీనిని దర్శించారట. వారు శాంతి మరియు భయాన్ని ఒకేసారి అనుభవించారట. చాలా ఊరుల్లో దేవతా సర్పం కనిపించే కథలు ఉన్నాయి. కానీ కొన్ని కుటుంబాలలో అది ఒక క్షేమదాయకమైన స్వరూపమని కనిపించి ఆశీర్వదించిందట. మరికొన్ని సందర్భాల్లో అది కోపంగా కాలు మోపింది. ఎందుకంటే మనుషులు దీన్ని తక్కువగా చూశారు, దాని గూడి ధ్వంసం చేశారు. ఈ కథలో రహస్యాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ముందు మనం దేవతా సర్పానికి సంబంధించిన ప్రాచీన శిలాశాసనాలు, వేదాల నుంచి వచ్చిన ఆధారాలు తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశం అనేది భౌతిక విజ్ఞానం కన్నా ముందే ఆధ్యాత్మిక విజ్ఞానంలో దూరంగా ప్రయాణించిన దేశం. ఆ ప్రయాణంలో సర్ప, ముఖ్యంగా దేవత సర్పం అనేది చాలా కీలక పాత్ర పోషించింది. మన వేదాలు, పురాణాలు ఇవన్నీ దేవతా సర్పాన్ని ఒక నిర్దిష్ట శక్తిగా, ఒక బలమైన అనుభూతిగా ప్రస్తావిస్తాయి. కానీ దీనిని అర్థం చేసుకోవడానికి మామూలు తెలివితేటలు సరిపోవు. దీన్ని గ్రహించాలంటే మనం కూడా తపస్సు చేయాల్సిందే. ఋగ్వేదంలో ఓ సర్ప స్వరూపం. ఋగ్వేదంలోని మంత్రాలలో ఒకదానితో ఇలా చెబుతారు: అహిం రుద్రన్యం పరిపాహినః, అంటే బుద్ధి మరియు జ్ఞాన స్వరూపమైన ఆ సర్ప నన్ను రక్షించు అని. ఈ సర్పం దేవత కాదు, అది జ్ఞానానికి మూల రూపం. ఇది పరబ్రహ్మతత్వంలో కూడిన శక్తి. ఇది భయం పుట్టించే శక్తి కాదు, కానీ దానికి అర్హత లేని వారికి అది భయంగా కనిపించవచ్చు. మహాభారతంలో అస్థిక పరిశీలన అనే భాగంలో జనమేజయుడు చేసిన నాగయజ్ఞాన్ని ఆపినవాడు ఒక చిన్న బాలుడు, అస్థికుడు. అతను నాటి నాగవంశీయుల్లో ఒక జ్ఞానవంతుడు. అతని మాటల్లో కనిపించే దేవత సర్పానికి సంబంధించి ఈ కథ ఓ చిన్న క్లూ ఇస్తుంది. దేవతా సర్పం అంటే ఒకటి కాదు, అది ఒక వంశం కాదు, అది ఒక స్థితి. ఆ స్థితిని పొందినవాడు ఎవడైనా ఆముల చుట్టుముడిచిన ప్రపంచంలోనూ ప్రశాంతంగా జీవించగలడు. ఇప్పుడు మనం నాగపంచమి ఎందుకు జరుపుకుంటాం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనం నాగపంచమిని ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే ఆ రోజు ఒక అద్భుతమైన శక్తి భూమిని తాకిందట. కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు ఒక దేవతా సర్పం భూమిపై తన పాదరసం వేసిందట. దానితో ఆ భూమి శక్తివంతమైందట. అందుకే ఆ రోజున పాములకు పాల పానీయం పెడతారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ రోజున మనం ఆ శక్తిని నమస్కరిస్తాం. మనిషి దానివల్ల కలిగే జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటాం. ఇప్పటికీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో కొన్ని పాత దేవాలయాల్లో ఒక గూఢమైన మార్గం ఉంటుంది. దాని చివర్లో పెద్ద నాగశిల ఉంటుంది. అది ఖచ్చితంగా దేవతా సర్పానికి సంబంధించి ఉంటుంది. కారణం, ఆ ప్రదేశానికి సాధారణంగా ఎవ్వరూ వెళ్లరు. అక్కడికి చేరగలిగిన వారిని మాత్రమే ఆ శిల పలుకుతుంది. శిల వద్ద ధ్యానం చేస్తే ఒక శక్తివంతమైన భూప్రపంచంలోనికి మనం వెళ్తామట. ఇవి ఊహలేనా లేక వాస్తవాలేనా? ఇది తెలుసుకోవాలంటే మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. అదే అగస్త్య మహర్షి దేవతల సర్పం.
అగస్త్య మహర్షి తన తపస్సు సమయంలో ఒక సర్ప విద్యను పొందారని కొన్ని పాఠాలు చెబుతున్నాయి. ఆ విద్య ద్వారా అతను తన శరీరాన్ని నియంత్రించగలడు, ప్రాణశక్తిని ఉత్తేజపరిచే విద్యను కలిగి ఉన్నాడు. ఆయన ధ్యానంలో కనిపించే ఆ సర్ప స్వరూపం అదే దేవతా సర్పం అయి ఉండవచ్చు. ఈ విధంగా వేదాలలో, పురాణాలలో ఉన్న రహస్య సూచనలు మనకు తెలియజేస్తున్నాయి. దేవతా సర్పం అనేది మానవుల ఊహ ఫలితమే కాదు, అది ఒక నిజం. కానీ దాని నిజతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మూడవ కన్నుతో చూడాలి. ఇప్పుడు మనం దేవతా సర్పం రహస్యాలు తెలుసుకుందాం. ఒక రహస్యాన్ని మానవుడు ఎంత వెతికినా అది తానిచ్చే సమయానికే బయటపడుతుంది. అలా బయటపడింది దేవతా సర్ప రూపం. కానీ దాన్ని చూసిన వారు ఎంత ధన్యులు, ఎంత శాపగ్రస్తులు. ఇది ఒక చిన్న గిరిజన గ్రామం కదా. ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న ఓ ఊరు. అక్కడ అడవిలో ప్రతి శ్రావణ మాసంలో ఒక వెలుగు కనిపిస్తుందట. ఆ వెలుగులో పాము ఆకారంలో ఏదో కదలిక ఉంటుంది. ఒకసారి ఒక యువకుడు ధైర్యంగా వెళ్లి ఆ వెలుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద శిల మీద ఒక నీలి వర్ణపు సర్పం. కానీ అది భయపెట్టలేదు. అదే అసలు విషయమైతే ఆ పాము కళ్ళల్లో ఓ గాఢమైన ప్రశాంతత. వాడు చూశాడు, చూస్తూనే ఉండిపోయాడు. ఆయన తర్వాత జీవితంలో ఆడిన మాటలు: అది ఏ జీవి కాదు, అది శక్తి. అది నన్ను చూడటం కాదు, నన్ను చదవటం. ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అతను తనకి తెలియనివి మాట్లాడటం మొదలుపెట్టాడు. పాత భాషలు, శిలాలిపులు, వేద పదాలు అన్నీ అతనికే తెలిసిపోయాయి. గ్రామస్తులు ఆయనను సర్పమునిగా పిలవడం మొదలుపెట్టారు. ఇంకొక సంఘటన కర్ణాటకలోని ఓ కుటుంబం కథ. వారి ఇంటి చుట్టూ తరచూ నాగులు కనిపించేవి. ఒకరోజు వారి ఆవరణంలోని తోటలో ఒక పెద్ద కృష్ణవర్ణపు పాము దర్శనమిచ్చింది. ఇంట్లో పెద్దవాళ్ళు వెంటనే పూజలు చేశారు, పాలు పెట్టారు. కాని చిన్నవాడు అమాయకంగా తలకిందులుగా కట్టిన పాము బొమ్మను విసిరాడు. అదే రాత్రి అతనికి కళ్ళు దురదగా బరువుగా మారిపోయాయి. ఏమీ కనిపించలేదు. పండితుడు చెప్పిన మాట: దేవతా సర్పాన్ని అపహాస్యం చేస్తే అది శాపం కాదు, అది మనం జ్ఞానం నుండి వేరుపడిపోవడమే. ఆ బాలుడు పాడవలేదు, కానీ ఏకాకిగా జీవించాడు. భయంగా కాదు, శూన్యంగా. కేరళలోని ఓ పాత ఆలయంలో దేవతా సర్పం దర్శనమిచ్చిందని అంటారు. ఆలయం అర్ధరాత్రి మూసివేస్తే భక్తులు రాత్రిపూట అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వరు. ఎందుకంటే ఆ సమయానికి అక్కడ ఆత్మశక్తులు తిరుగుతాయట. ఒకసారి ఒక శిష్యుడు గుప్తంగా అక్కడ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో గర్భగుడిలో తలతలలాడే వెలుగు. ఆ వెలుగులో ఓ పాము. అది భూమిపై కదలలేదట, అది గాలి మధ్యలో తేలిపోయింది. ఆ పాము కళ్ళ నుంచి వెలుగు రావడం మొదలైంది. ఆ శిష్యుడు కింద పడిపోయాడు. ఉదయం లేచేసరికి అతనికి ఒకే ఒక్క మాట మాత్రమే గుర్తుంది: సర్పం అనేది భూమిపై నడిచే జీవి కాదు, అది మనసు మీద నడిచే శక్తి. ఈ సంఘటనలు కేవలం కథలా అనిపించవచ్చు, కానీ ఈ కథలు చెప్పేవారు ఎప్పటికీ మార్చలేని మార్పులను అనుభవించారు. వారిలో ఎవరో శాంతి చేరుకున్నారు, ఎవరో భయానికి బలయ్యారు, ఎవరో జీవన దిశ మార్చుకున్నారు. ఇవన్నీ చూశాక మనం ఒక్క విషయం తెలుసుకోవాలి: దేవతా సర్పం ఒక పరీక్ష. అది మన నిజమైన స్థితిని చూపించే అద్దం. దాని ముందు మనం ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచం మీద కొన్ని ప్రదేశాలు మిగతా ప్రదేశాల్లా ఉండవు. అక్కడ వాతావరణమే వేరైపోతుంది. అక్కడ గాలి, అక్కడ నిశ్శబ్దం అన్నీ ఒకటే చెబుతాయి: ఇది మామూలు ప్రదేశం కాదు. మన పురాణాలు, స్థానిక కథలు చెబుతున్నాయి దేవతా సర్పం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ప్రత్యక్షమైందని. వాటిని శక్తి క్షేత్రాలుగా పిలుస్తారు. ఈ ప్రదేశాలలో దేవతా సర్పం ఒక రహస్య శక్తిగా పనిచేస్తుందని నమ్మకం. ఈ మన్నార్సల నాగదేవాలయం కేరళ. ఇది కేరళలో ఉన్న అత్యంత పవిత్రమైన నాగమందిరాలలో ఒకటి. ఇక్కడ సర్ప పూజలు తాలూకు ప్రత్యేకతే వేరు. ఈ ఆలయంలో వందల మంది నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. కానీ అందరి దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే, ఒక శక్తి అక్కడ ఈ గుడిలో రహస్యంగా సంచరిస్తుంది. కొందరికి అది పాము రూపంలో కనిపిస్తుంది, కొందరికి అది కాంతి రూపంగా. అక్కడ ప్రధాన పురోహితులు కథనం ప్రకారం ఒకసారి ఒక భక్తుడు ఆలయం మూసిన తర్వాత లోపల ఉండిపోయాడు. ఉదయం అతను కనిపించలేదు. 3 రోజుల తర్వాత అతను బయటకు వచ్చాడు. అతని మాటలు: నేను దేవతా సర్పాన్ని చూశాను, అది నన్ను తల్లిలా కాపాడింది. రెండవది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని రహస్య నాగ గుహ. ఈ ప్రాంతంలో ఒక పాత శిలా రహస్య గుహ ఉంది. చాలా మందికి ఇది తెలియదు, కానీ స్థానిక గిరిజనులు చెబుతారు పౌర్ణమి రాత్రి ఆ గుహలో వెలుగు కనిపిస్తుంది. కొందరికి పాము ఆకారంగా, మరికొందరికి జ్వాలలుగా. ఆ గుహ ద్వారం ముందు ఉన్న ఒక నాగశిలపై ఇప్పుడు పాముల చిట్టుముడులు కనిపిస్తాయని చెబుతారు. శాస్త్రీయంగా పరీక్షించిన ఆ శిల చుట్టూ విద్యుత్ తరంగాలు పనిచేస్తున్నట్లు కనిపించింది. మూడవది త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. కానీ ఇక్కడ నాగదోష నివారణ పూజలు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మూల శక్తిగా నాగశక్తిను పిలుస్తారు.
ఒకసారి అక్కడ పూజ చేసిన ఒక యోగి ధ్యానంలో ఒక నీలి సర్పాన్ని చూశాడట. ఆ సర్పం తలపై త్రినేత్రం ఉందట. అదే దేవతా సర్పం అని భావించాడట. 4వది మణి ద్వీపం. ప్రాచీన తంత్ర గ్రంథాలలో ఇది భౌగోళికంగా ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా తెలియదు. కానీ స్కంద పురాణం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలలో చెబుతారు మణి ద్వీపంలో దేవతా స్వర్ప రూపంలో శక్తి సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ శివ శక్తిలయ రూపం సర్పంగా కనిపిస్తుందని పరబ్రహ్మ తత్వానికి ప్రాతినిధ్యం. 5వది త్రికూట పర్వతాలు, త్రిరూప శక్తి నిలయం. ఇటీవలే మనం తెలుసుకుంటున్న త్రికూట పర్వతాలు ఒక రహస్య శక్తిని కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. అక్కడి కొన్ని గుహల్లో సర్ప ఆకార శిలలు, అలాగే అనామకంగా వెలిగే తేజస్సు కల్పిస్తాయట. ప్రదేశాలలో దేవతా సర్పం ఎలా కనిపించింది, ఎందుకు ఎంచుకుంది? అక్కడ క్షేత్రశక్తి వల్ల, లేక మనుషుల భక్తి కారణమా? ఈ శక్తి కళ్ళతో కాకుండా మన అంతర్క్షవుతో కనిపిస్తుంది. దేవతా సర్పం ఎక్కడైనా ప్రత్యక్షమవుతుంది అంటే అది ఒక సంకేతం. ఆ ప్రదేశం మానవ శక్తిని అధిగమించిన స్థలం. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది మీపై ప్రభావం చూపించక మానదు. ఇప్పుడు మనం తంత్రమంత్ర మరియు గుప్త సాధనల గురించి తెలుసుకుందాం. రహస్య శక్తులు పరిధిలోకి ప్రవేశించడం అన్న మాట చిన్నది కాదు. అక్కడ మనస్సు శాంతిగా ఉండాలే గాని మనిషి మారిపోతాడు. అటువంటి మార్పు దేవతా సర్పాన్ని ఆహ్వానించే తంత్ర సాధనల్లో మొదలవుతుంది. భారతీయ తంత్రశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు మరియు సాధనల్లో మొదలవుతుంది. భారతీయ తంత్రశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు మరియు సాధనల ద్వారా శక్తిని ఆకర్షించే విధానం ఉంటుంది. అందులో ఒకటి సర్పతత్వ సాధన. మొదటిది కుండలినీ తంత్రం. దేవతా సర్పానికి తొలిదారి. మన శరీరంలో మూలాధార చక్రం దగ్గర శక్తి పాము రూపంలో ఉండుతుందని యోగులు చెబుతారు. అదే కుండలిని. ఈ శక్తిని జాగృతి చేయడం అంటే దేవతా సర్పాన్ని స్పర్శించడమే. ఒక కపాల తంత్ర గ్రంథం ప్రకారం కుండలిని ఎప్పుడు నిద్రలోంచి లేస్తుందో అప్పుడే మనిషిలో దేవతా సర్ప స్వరూపం మెరిసిపోతుంది. ఈ సాధనలో ప్రధానంగా ఉపయోగించే మంత్రం ఓం నాగేశ్వరాయ ఫట్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత మూలధారణ చక్రం వద్ద శక్తి వణికినట్లు అనిపిస్తుంది. కొన్ని శ్రమతో కూడిన సాధన తర్వాత సాధకుడికి స్వయంగా ఒక పాము ఆకార తేజస్సు దర్శనమిస్తుంది. 2వది గుప్త మంత్రం పంచనాగతంత్ర. ఈ మంత్రాన్ని సాధించేవారు చాలా అరుదు. ఇది 5 రకాల నాగశక్తులను ఆహ్వానించేందుకు ఉపయోగపడుతుంది. వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, గులిక. మంత్రాన్ని ధ్యానించే సమయంలో సాధకుడు 5 పాములను తన చుట్టూ ఊహించాలి. ప్రతి పాము ఒక్కో దిశ నుండి వస్తుందని భావించాలి. గోప్య మంత్ర ఉదాహరణ: ఓం వాసుకాయాయ నమః, ఓం తక్షకాయాయ నమః, ఓం కర్కోటకాయాయ నమః. మంత్ర సాధనతో సాధకుడికి స్వయంగా ధ్వని, వెలుగు, శరీరంలో చలనం వంటి అనుభవాలు కలుగుతాయి. చాలా మందికి ఈ దశలో భయం కలుగుతుంది, కానీ ఆ భయాన్ని అధిగమించడమే పరీక్ష. 3వది నాగసూత్రం. తంత్రపీఠంలో రహస్య గీత. ప్రాచీన తంత్రపీఠంలో కొన్ని శిలలపై కనిపించే రహస్య గీతలు అవి నాగసూత్రాలుగా పిలువబడతాయి. దీన్ని గర్భగుహల్లో మాత్రమే చూడవచ్చు. సూత్రాలు హోమంలో చదివితే శక్తి ఉద్భవించడమే కాకుండా కొన్ని సమయాల్లో పాము ఆకారంలో ధూపం బయటకు వచ్చేదట. దేవతా సర్పం తంత్ర సాధనకు అవసరమైన నిబంధనలు: శరీర శుద్ధి, మైండ్ క్లీనింగ్ తప్పనిసరి. శూన్యరాత్రి, అమావాస్య లేదా గ్రహణ సమయమే సాధనకు మంచిది. సరైన గురువు మార్గదర్శనం తప్పనిసరి, లేకపోతే ఈ శక్తి భ్రమ కలిగిస్తుంది. సారి ఒక శిష్యుడు తన గురువును అడిగాడు, గురుదేవా, ఈ దేవతా సర్పం అంటే ఏమిటి అని. ఆ గురువు నవ్వుతూ ఇలా చెప్పాడు, నువ్వు ఇప్పుడు అడగడమే కాదు, ఈ ప్రశ్న అడగగలిగిన స్థితిలోకి చావన్నదే నీ శక్తి. మరి దాని సమాధానం నీ శరీరాన్నే ఓ సర్పంలా తిప్పగలిగినప్పుడు తెలుస్తుంది. తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ దాగి ఉన్న వేదికలు. అసలు శక్తి మనలో ఉంటుంది. కానీ మనలోని దేవతా సర్పాన్ని నిద్ర లేపాలంటే మనం ఒక విపరీతమైన మార్గాన్ని చేరాలి. ఇప్పుడు మనం మానవ రూపంలో దేవతా సర్పం అవతరించిందా అని తెలుసుకుందాం. ఒక మహాశక్తి ఎప్పుడు పాములా కనిపించవలసిన అవసరం లేదు. ఇది మానవ రూపంలో కూడా మన ముందు నిల్చవచ్చు, మనతో మాట్లాడవచ్చు, మన జీవితంలో మార్పులు తేవచ్చు. కానీ మనం గ్రహించలేము. భారతదేశం నలుమూలలో ఎన్నో చోట్ల ఇటువంటి సంఘటనలు చెప్పబడ్డాయి. దేవతా సర్పం మనిషి రూపంలో ప్రత్యక్షమైనదని. ఇప్పుడు మనం వేద పండితుడు కంచీపురి కథ తెలుసుకుందాం. సుమారు 70 సంవత్సరాల క్రితం కంచీపీఠంలో ఒక వృద్ధుడు హఠాత్తుగా వచ్చాడు. తెలివిగా సంస్కృతంలో మాట్లాడే అతను వేదాలను అద్భుతంగా
స్పష్టంగా వివరించేవాడు. కానీ అతని కళ్ళు అసాధారణంగా మెరుస్తున్నాయట. ఒక రాత్రి ఆ పండితుడు నిద్రలో ఉండగా ఒక శిష్యుడు అతని గదిలోకి వెళ్ళాడు. అతను చూస్తే ఆ వృద్ధుడు శరీరం సర్పంలా చుట్టుకుని ఉంది. మానవ తల కానీ శేషరూపం. పరుగు తీసిన ఆ శిష్యుడు అర్ధరాత్రి బయటకు వచ్చేశాడు. ఉదయం ఆ వృద్ధుడు కనిపించలేదు. రెండవది ఒడిషా జంగేల్ మంత్రవాది. ఒడిషాలోని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక మంత్రవాది జీవించేవాడు. అతనితో మాట్లాడిన వారికి ఒక అనూహ్యమైన విషయమే తెలిసింది. అతను ఎప్పటికీ నిద్రపోడు. అతని భాష, చలనం అన్నీ అసాధారణం. ఒకసారి అతను తన అనుచరుడికి ఇలా అన్నాడు: నేను పుట్టలేదు, నేను శరీరం మార్చుకుంటాను. నేను సర్పరూపాన్ని ధరించాను మానవ ప్రపంచాన్ని చూసేందుకు. ఆ మంత్రవాది 13 ఏళ్ల తర్వాత మాయమయ్యాడు. అతను రాసిన మంత్ర పుస్తకంలో మొదటి పదాలు ఇవే: నాగోహం దేవోహం. నేను సర్పం కాదు, నేను శక్తిని ధరించిన దేవుడు. మూడవది హిమాలయ పర్వతాలు అమర యోగి కథ. హిమాలయాల్లో ధ్యానం చేస్తున్న ఒక యోగిని పర్వతాహోరకులు చూశారు. అతని చర్మం పాము చర్మంలా మెరిసింది. అతని కళ్ళు పొడుచుకునేలా వెలిగిపోయేవి. అతని నడక కూడా జల్లుగా ఉండేది, పాములా. వారు అడిగితే అతను ఒక్క మాటే అన్నాడట: నా తత్వం తెలుసుకోవాలంటే భయం తీసివేయాలి. నేను భయంగా కనిపించేవాడినే కానీ భయమే కాదు. వారు ఆ యోగిని ఫోటోలు తీయాలనుకున్నారు. కానీ చిత్రంగా అతను ఉన్న ఫ్రేములన్నీ ఖాళీగా వచ్చాయట. నాలుగవది చెన్నై రోడ్డు ప్రమాద దృష్టాంతం. ఒకసారి చెన్నైలో రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు చిక్కుకున్నాడు. గాఢమైన గాయాలతో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అప్పటిలో ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి అతనికి 4 బిందువుల నీళ్లు ఇచ్చింది. అతను క్షణాలలో హుషారుగా లేచిపోయాడు. ఆమెకు ఎవరో చెప్పగానే ఆమె ఇలా అన్నదట: ఇది నేను ఇచ్చినది కాదు, అది నాగదేవి ఇచ్చింది. నీవు చూసావా నా కన్నులలో చుట్టిన పాము? చూసిన వారు చెప్పిన విషయం ఏమిటంటే ఆమె కళ్ళల్లో నిజంగా నల్లటి తేలియాడే పాము కనిపించిందట. ఈ సంఘటనలు కేవలం కథలైతే కాదు, ఇవి అనుభవాల ఆధారంగా చెప్పబడినవి. అవి ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. దేవతా సర్పం ఒక రూపం కాదు, అది ఒక చైతన్యం. అది మనిషిలోకి ప్రవేశించగలదు, మాట్లాడగలదు, మార్గనిర్దేశించగలదు. మనం అటువంటి వ్యక్తిని కలుసుకున్నా మనం గుర్తించలేము, ఎందుకంటే వారు మనలాంటి వారు కాదు. వారు మన మధ్య నడుస్తూ మన చైతన్యంలో మార్పు తీసుకొస్తారు. ఈ కథలో మిగతా రహస్యం, అసలు నిజం ఏమిటి అన్నది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. వాళ్ళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుపండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు కోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించే కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.